పనీర్ ఫ్రైడ్ సాలెడ్. మరి ముందుగా పనీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1/2 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కీరా ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా. పనీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. స్టవ్ తోనే మనం ఆయిల్ తోనే చేస్తాం, కానీ మరి ఇట్లా ఓవర్ మసాలాస్ అట్లాంటివి ఏమీ లేవు. సో ప్రాపర్ గా వెయిట్ మేనేజ్మెంట్ కి ప్రయత్నిస్తున్న వాళ్ళు, ముఖ్యంగా పనీర్ కాబట్టి 100% హెల్ప్ చేస్తుంది. బికాస్ పనీర్లోనే మనకి విటమిన్ డి, B12, విటమిన్ ఏ, కాల్షియం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా మనకు పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది పనీర్. సో ఇక్కడ మనం ఫ్రైడ్ పనీర్ అన్నాం. సో ఫ్రైడ్ పనీర్ ఎలా చేయాలో ముందు చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ పనీర్ ముక్కలు, ఓకే, ఇలా ఇన్ని పనీర్ల వరకు తీసుకున్నాము ప్రస్తుతానికి. సో దీంట్లో మనం కొన్ని పొళ్ళు యాడ్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ అన్ని యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేస్తాను. ముందుగా కాస్త పసుపు, గడ్డ పెరుగు తీసుకున్నామండి. సో అది కూడా వేసేసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి మనం జస్ట్ స్పూన్తో అలా మిక్స్ చేసేసుకుందాము. లాస్ట్లో మనం చేతులు పెట్టేసుకోవచ్చు నీట్గా. సో ఆ తర్వాత కాస్త ఉప్పు, ఈ పనీర్కి తగ్గట్టుగా ఉప్పు, ఆ తర్వాత కాస్త కారం. స్పైసీగా ఉండాలి అనుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. ఇప్పుడు దీన్ని చక్కగా చేత్తో మిక్స్ చేసేసుకుందాం. కావాలంటే కొంచెం హెల్ప్ కోసం కాస్త నూనె కూడా తీసుకోవచ్చు, అంటే మనకు కొంచెం మిక్సింగ్ అనేది ప్రాపర్గా అవుతుందన్నమాట. ఇది అఫ్కోర్స్ ఇది మీ ఇష్టం అండి, నేను మామూలుగా తీసుకున్నాను. ఈజీగా ఉండడానికి, మిక్సింగ్ సరిగ్గా అవ్వడానికి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో మంచి అంటే మ్యారినేట్ చేస్తున్నట్టే కదా, సో మ్యారినేషన్కి ఖచ్చితంగా మనకి నిమ్మరసం ఉండాలి. నిమ్మరసం కూడా తీసేసుకుందాం. సో మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో శాకాహారం తినే వాళ్ళకు కూడా చక్కగా మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇది ఒక్కసారి నీట్గా కలిపేసుకున్నాం కదా. ఈ గ్రేవీ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పనీర్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ పనీర్ అన్నాం కదా, ఇదన్నమాట ప్రాసెస్. సో దీనికి తగ్గట్టుగా మనం కాస్త నూనె వేసుకోవాలి. సో బాండి కొంచెం మనకు వేడైన తర్వాత ఈ పనీర్ ముక్కలు వేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇలా మనం ఒక మ్యారినేట్ చేసిన తర్వాత, అంటే వీటన్నిటికీ మసాలా పొళ్ళని పట్టించిన తర్వాత ఒక్క 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే మహా బెటరు. అఫ్కోర్స్ ఇప్పుడు నేను అప్పటికప్పుడే చేస్తున్నాను. సో మీరు తయారు చేసేటప్పుడు ఒక్క 10 నిమిషాల ముందు తయారు చేసుకొని అలా ఉంచేసినా పర్వాలేదు. ఇలా క్లాత్తో కవర్ చేసినా కూడా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా పర్వాలేదు. అంటే మామూలుగా మ్యారినేట్ చేశాక దానికి పట్టడానికి అంతే. ఓకే, సో ఇప్పుడు ఇలా మనకు సింగిల్గా నూనెలో వేసేసుకోవాలన్నమాట. స్లోగా వేడెక్కుతుంది ఇంకా. సో ప్రాపర్గా వేడెక్కే టైంకి మనం వేసేసామంటే సమానంగా కాలుతుందన్నమాట. ఇలా పకోడీలాగా వేసేసుకోవడమే. సో కొంచెం ఏదన్నా ఇట్లా గ్రేవీ లాగా మిగిలిపోతే పిండి దాని మీద వేసేస్తున్నాను. ఇలా చక్కగా వేసేసుకున్నాం కదా, ఒక్కసారి కదుపుతాం లైట్గా. సరే ఇలా అనుకుంటే మనకు అన్ని వైపులా నీట్గా పడుతుంది. ఓకే, సో ఇది ఇలా చక్కగా మనం సిమ్లో పెట్టుకొని
రెండు వైపులా కొద్దిగా బాగా మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట, మరీ మాడగొట్టకుండా. సో కొంచెం డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక్క 1 to 2 minutes టైం పడుతుంది. వన్స్ ఇది అయిపోయింది అంటే మిగతా మనకు ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఒక 1-2 minutes వెయిట్ చేద్దాం. ఒక 1-2 minutes వెయిట్ చేసామండి. ఇలా చక్కగా రెండు వైపులా చూసారా ఈ రంగులో మనకు ఫ్రై అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి పనీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఈ ఎక్సెస్ ఆయిల్ ఏం లేకుండా ముక్కని మాత్రమే తీసుకోండి. పనీర్ ఫ్రైడ్ పనీర్ తీసుకున్నాం కదా, ఇక ఇందులో మనకు కావాల్సినవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు, అలాగే ఉడికించుకున్నటువంటి మొక్కజొన్న గింజలు. సో ఇక్కడ పనీర్ మాత్రమే కాదండి, దాన్ని హెల్తీ చేయడానికి ఇంకా చాలా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో ఇక ఓన్లీ పనీర్ అంటే పనీర్ మాత్రమే ఉంటుందని అనుకోవద్దు, ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, అలాగే ఉల్లికాడలు కూడా. సో మీరు ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయలు. ఎందుకు కచ్చా పచ్చాగా అంటే దాని కారం మొత్తం కలవాలి కాబట్టి. మామూలుగా ముక్కగా మీరు వేసేసి ఎంత స్లిట్ చేసినా కూడా సాలెడ్ కదా, మనం బాండీలో ఏం వేయట్లేదు, సో కారం సరిగ్గా కలవదు. సో అందుకు కచ్చా పచ్చగా దంచుకుంటే ఈజీగా మన కారం అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అంటే మన సాలెడ్కి ఇంకా ఉప్పు వేయలేదు కదా, సో దానికి తగ్గట్టుగా లైట్గా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా నీట్గా కలిపేసుకున్నాం కదా, చివరిగా కాస్త నిమ్మరసం కూడా పిండేసుకుందాం. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది కూర అని చెప్పాలా, సాలెడ్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి, అన్నీ అని చెప్పచ్చండి. సో ఈ సాలెడ్ని మీరు అన్నంలో కాదు రోటీలోకి అది కూడా చాలా చాలా సాత్వికంగా చాలా బాగుంటుంది. సో పనీర్ ఫ్రైడ్ సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కీరా ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా. పనీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పనీర్ ముక్కలు, పసుపు, గడ్డ పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె, కాస్త నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని వేసి అన్ని వైపులా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కీరా ముక్కలు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ ఫ్రైడ్ సాలెడ్ రెడీ.